సో ఎక్స్‌ట్రీమ్ డైట్ కాజ్ డెత్ అని ఈ రీసెంట్‌గా ఇద్దరు ముగ్గురు చనిపోవడం వల్ల మనకు ఒక అలర్ట్ అనేది వచ్చింది. ఇస్ ఇట్ రియల్? ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే మనం రీసెంట్‌గా చూసిన కేసు చాలా అన్‌ఫార్చునేట్ కేస్ అది. ఇలాంటివి మేము ఎన్నో చూసాం. హ్మ్. ఎందుకంటే కొంతమంది బేరియాట్రిక్ సర్జరీస్ చేయించుకుంటారు. ఎందుకంటే అబ్సెషన్ ఉంటది. హ్మ్. ఎప్పటినుంచో బాడీ షేమింగ్‌కి గురై ఉంటారు. వాళ్ళకి మార్బిడ్ ఒబెసిటీ ఉంటది. ఈ బేరియాట్రిక్‌లు తర్వాత మన లైపోసెక్షన్‌లు, మల్టిపుల్ లైపోసెక్షన్స్ ఎంతోమంది సెలబ్రిటీస్‌ని చూసాం మనం. అవన్నీ చేయించుకున్న తర్వాత ఒంట్లో బ్యాలెన్స్ తప్పుతది. అబ్జార్ప్షన్ ఇష్యూస్, అసిమిలేషన్ ఇష్యూస్, తర్వాత మిగిలిన సబ్ సిస్టమ్స్ అన్ని, కార్డియాక్ హెల్త్ పాడవటం, ఇవన్నీ కూడా అవటం మూలన సూనర్ ఆర్ లేటర్ ఈ డెత్స్ అనేవి మామూలే. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లో డైట్ల మీద, ఎక్స్ట్రీమ్ డైట్ల మీద వెళ్ళి సర్వైవ్ అయిన వాళ్ళు సూపర్ అనుకోవద్దు. స్లోగా చచ్చిపోతారు, ఎర్లీగా చచ్చిపోతారు. ఈ కనపడే డెత్స్ టకటక అయిపోవటం వల్ల, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వల్లనో, ఇందాక మనం మాట్లాడుకున్న వివిధ కారణాల వల్లనో టకటక అయిపోవడం వల్ల ఇది సెన్సేషనల్ ఉంది. సరిగ్గా ఆలోచిస్తే వీళ్ళందరూ కూడా స్లో డెత్. అంతే కదా, లో డైట్లు, ఎక్స్ట్రీమ్ డైట్లు, ఆ పౌడర్లని, జ్యూస్లని, అనవసరమైన కెమికల్స్ అని, ఫుడ్ ని రీప్లేస్ చేసే ప్రోటీన్ పౌడర్లని, ఇవన్నీ చేసినప్పుడు మజిల్ పోట్లా, మజిల్ పోతుంది, దాంతో పాటు ఆర్గన్ హెల్త్ పాడవుతుంది, ఈ మెటబాలిక్ డిస్రప్షన్ అవుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు న్యాచురల్ గా ఇదంతా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పాడు చేస్తుంది, లాంజివిటీ ఉండదు, కొంచెం ఎర్లీగా పోతాం. ఓకే.